ఆసిఫాబాద్ జిల్లా రణవేలిలో కలకలం రేగింది. సర్పంచ్ అభ్యర్థి మామకు లెటర్ ఇచ్చి గన్తో బెదిరించారు దుండగులు. నామినేషన్ ఉపసంహరించుకోకుంటే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. దళం పేరుతో లెటర్ ఇవ్వడంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. రణవేలిలో జాడి బాపు అనేటువంటి వ్యక్తి కోడలు దర్శన సర్పంచ్గా నామినేషన్ వేశారు. ఆమెకు బీఆర్ఎస్ నేత కోనప్ప మద్దతు ఇచ్చారు. ఈ క్రమంలోనే బెదిరింపులు ఈ కలకలం రేగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. ఓకే, గుడ్ మార్నింగ్ చంద్రు. ఏదైతే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇటు సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ అయితే ముగిసింది. దీనికి సంబంధించి అదే విధంగా ఇటు బీఆర్ఎస్ కు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మద్దతు తెలిపిన అభ్యర్థి ఏదైతే జాడి దర్శన నామినేషన్ వేశారో రెండో విడతలో. దీనికి సంబంధించి కొంతమంది దుండగులు ఆ దళం పేరుతో అంటే ఇప్పటికే మావోయిస్టుల పేర్లతోటి గతంలో కూడా గన్తో బెదిరింపులకు పాల్పడ్డట్టు దానికి సంబంధించి జిల్లా ఎస్పీ నితికా పంత్ కూడా కొందరిని అదుపులోకి తీసుకొని వారిని విచారించారు. ఇదే క్రమంలో గడిచిన 2 రోజుల తర్వాతనే ఇలా మళ్ళీ గన్తో బెదిరించి ఇటు వారిని విత్డ్రా చేసుకోవాలని అయితే ఇటు అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులుగా చెప్పారు. దీనికి సంబంధించి ఒక లేఖను కూడా విడుదల చేశారు దళం పేరుతో. ఏది ఏమైనా దీనికి సంబంధించి చింతనమానపల్లి సిఐ దీన్ని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు దళమే నిజంగా ఈ లెటర్ పంపిందా లేకపోతే మరెవరైనా బెదిరింపులకు పాల్పడ్డారా అని అయితే ఇటు విచారణ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్న గ్రామస్తులతోటి కూడా విచారణ కొనసాగుతుంది. ఏది ఏమైనా దళం పేరిట లేఖ ఇవ్వడం ఇటు కొమరంభీం జిల్లాలో కొంత చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. ఇటు ముఖ్యంగా ఇటు 2వ విడత ఇటు 3వ విడత నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. విత్డ్రా చేయాలని అయితే వారు అన్నారని అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలవాల్సి ఉంది. ఏది ఏమైనా కూడా ఇలా బెదిరింపులకు పాల్పడడం కరెక్ట్ కాదు. అసలు మావోయిస్టుకు సంబంధించిన లేఖలు అయితే ఎలాంటి విడుదల కాలేదనైతే పోలీసులు అయితే పూర్తి సమాచారం ఇవ్వలేదు. దీనికి సంబంధించి దర్యాప్తులు అయితే కొనసాగుతున్నాయి అని చెప్పాల్సి. ఏదేమైనా ఇలా దళం పేరుతో లేఖలు ఇవ్వడం ఇటు బీఆర్ఎస్ లో కొంచెం ఆందోళన కొనసాగుతుందని అయితే చెప్తున్నారు. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.